ముళ్ళ పొద ఆల్రెడీ హృదయంలో ఉంది. 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఏమన్నా తెలుసా? మర్చిపోయావా? ఇంతేనా? నమ్మక ద్రోహం. నీవు ఇచ్చిన మాటలన్నీ ఏమైనాయి? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు? అది ఇదని అటు పక్క నుంచి ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చినప్పుడు ఇక ఆల్రెడీ ముందే ఉంది కదా ముళ్ళకంప, ఇక లాగుతుంటుంది. ఈ హృదయం ఎలాంటిదంటే, ఈ హృదయంలో దేవుడి వాక్యం ఉంటుంది, మళ్ళీ లోకాశలు కూడా ఉంటాయి. అయితే లోకాశలు ఎక్కువ. ఈ లోకాశల దెబ్బకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే చెబుతా అండి. 2 కుంపట్లు పెట్టాడు అనుకోండి. 2 కుంపట్లు అంటే ఐడియా ఉందా? అర్థం కాలేదా? 2 భార్యలండి. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? 2 కుంపట్లు పెట్టాడు అనుకోండి. ఈ 2 కుంపట్లోడు కూర్చున్నాడు, వాక్యం వినబడింది. ఒక కుంపటేమో భార్య, రెండో కుంపటేమో ముసుగులో. ఎందులో? ముసుగులో వ్యవహారం. అయితే భార్య కంటే కూడా ఆకర్షణ ఎక్కువగా ఉంది. ఏ ఆకర్షణ? ముసుగు ఆకర్షణ. ఓకే, రైట్. ఇలాంటోడు వచ్చి కూర్చున్నాడు. దేవుని మాటలంటే ఇష్టం, దేవుని పాటలంటే ఇష్టం, దేవుడు అంటే చాలా ఆసక్తి. వాక్య బీజాలు చల్లబడ్డాయి. మనిషి ఏమైనా కానీ యేసయ్య కోసం బతకాల, యేసులాగా, యేసు ప్రభు నీతితోనే బతకాలని నేనని తీర్మానం చేశాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు, వాక్యం వినబడ్డప్పుడు. 2 కుంపట్లు వద్దు, ఒక కుంపటి చాలు. అంటే ఒక భార్య ముద్దు, రెండవ భార్య వద్దు. యేసు ప్రభు చెప్పాడు, జారత్వానికి దూరంగా పోమన్నాడు, అక్రమ సంబంధాలు వద్దన్నాడు, వదిలేయమన్నాడు. వదిలేపో అని తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ మొహం కూడా చూడ్డు. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా? 4-5 నెలలు చూడ్డు. ముళ్ళ కంపల్లో పడ్డ విత్తనం సంగతి చెబుతున్నాను నేను. కానీ మొత్తంగా చూడకుండా ఉండడు. ఎందుకంటే లోపల ఆల్రెడీ 2వ కుంపటి అనే ముళ్ళ పొద ఆల్రెడీ హృదయంలో ఉంది. 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఏమన్నా తెలుసా? మర్చిపోయావా? ఇంతేనా? నమ్మక ద్రోహం. నీవు ఇచ్చిన మాటలన్నీ ఏమైనాయి? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు? అది ఇదని అటు పక్క నుంచి ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చినప్పుడు ఇక ఆల్రెడీ ముందే ఉంది కదా ముళ్ళకంప, ఇక లాగుతుంటుంది. ఇరక్కపోతాడు. ఇప్పుడు దేవుడా ఏది? 2వ కుంపటే. దేవుడా ముసుక, దేవుడా ముసుక. చివరికి ఏం జరిగింది తెలుసా? దేవుణ్ణి అణిచేసి పోయి ఆ ముసుగులో చేరతాడు అన్నమాట. ఎందుకు? ఐహిక విచారాలు, ధనాపేక్షలు లాగేస్తాయి. ముళ్ళ కంపల్లాగా ఎదిగి ఈ వ్యక్తి హృదయంలో పడిన వాక్యం ఎదగకుండా వాటిని అణిచేస్తాయి. ఇప్పుడు వీడు ఫలించినోడా? వీడు కూడా నిష్ఫలుడేనా? పెద్దగా చెప్పండి మహారాజులారా. అమ్మా, వేస్ట్ ఫలం, నిష్ఫలుడు. కానీ కొంతమంది అలా ఉండరండి. మంచి నేల వలె ఉంటారు. మంచి నేల గొప్పతనం ఏంటో తెలుసా? అందులో రాయి ఉండదు, ముళ్ళ కంపలు ఉండవు. అన్ని దున్ని అవతల పడేస్తాడు. ముందే క్లియర్ చేసుకుంటాడు. మంచి నేల. ఇంకా ముళ్ళ కంపలు ఉండవు, రాయి ఉండదు, 2 తీసి దున్ని అవతల పడేస్తాడు. అదిగో మొక్క ఎదిగిద్ది, పూత పూసిద్ది, పిందయిద్ది, కాయ అయిద్ది, పండయిద్ది. ఈ 4 విధములైనటువంటి నేలలలో ఏ నేల వలె నీ హృదయం ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకోవచ్చు. ఇక్కడ ఇని అవతలికి వెళ్ళి వదిలేసే టైపా? అట్లయితే నువ్వు దారివి. లేదు, విన్నదాన్ని ఒక వారం రోజులు ఆచరణ పెట్టే వ్యక్తివా? అట్లయితే నువ్వు రాతి నేలవి.
విన్నదాన్ని లోపలే కలిగుండి లోకాశలను జయించలేక తర్జన భర్జన పడుతూ ఇటు దేవుని కోసం ఫలించలేక అటు లోకాశలను వదిలిపెట్టుకోలేక రెండు విధాల సతమతమవుతున్న స్థితిలో ఉన్నావా? అట్లయితే నువ్వు నంబర్ 1 ముళ్ళ కంచెవి. ఏం రాయి, ఏం దారి, ఏం ముళ్ళన్నా ఏం లేదు. దేన్ని లెక్క చేసేదిలే, ఏసయ్యే నాకు. యేసు కంటే ఎక్కువ నాకేది లేదు. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రేమమూర్తే నాకు సమస్తము. హల్లెలూయా. ఎవరి దయా దాక్షిణ్యాలు, ఎవరి కనికరాలు, ఎవరికి దాసోహం చేయడాలు లేవు. అన్నీ దులిపేసుకున్నాం. ఇంకా ఆయనే అంటావా? అట్టయితే ఇదిగో నువ్వు మంచి నేలవి, ఇక నీ నుంచి ఫలం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాళ్ళని దేవుడు వెతుకుతున్నాడండి. ముందు చెప్పిన 3 రకాలని సైతాన్ ఎదుగుతున్నాడు. కానీ ఇప్పుడు చెప్పండి, దున్నే పొలాలు ఉన్నాయి, దున్నలేని పొలాలు ఉన్నాయి. దున్నే పొలాలు అంటే అది కనపడుతున్న నిజమైన పొలాలు. కానీ దున్నలేని పొలాలు ఏంటో తెలుసా? మీ హృదయాలు. మన హృదయాలే దున్నలేని పొలాలు. ఈ పొలాలను ఏ నాగలు పెట్టి దున్నుతాం? అవునా? కానీ అలాగే నేను వాక్య బీజాలు చల్లకుండా ఉన్నానా? వాక్యపు విత్తనాలు చల్లకుండా ఉన్నానా? చల్లుతున్నా. మరి ఇక కూర్చొని ఇంటర్నాళ్లలో మా ఇంట్లో ఏందో నాకు ఏంటి తెలుసు? అందరూ కూర్చొని ఇంట్రెస్ట్గానే ఫేసులు పెట్టి వింటున్నారు. ఎవరి సైకాలజీ ఎలా ఉందో, ఎవరు ఇక్కడే దులిపేసేవాళ్ళు, ఎవరు 4 రోజులు చేసేవాళ్ళు, ఎవరు నెల రోజులు చేసేవాళ్ళు, ఎవరు పూర్తిగా ఫలించేవాళ్ళు, అది మీకే తెలియాలి. ఎవరి దగ్గర సాతాను కూర్చున్నాడో, ఎవరి దగ్గర దేవుడు కూర్చున్నాడో మీకే తెలియాలి. మీలో నుండి వచ్చే ఫలాలే నీ దగ్గర దేవుడు ఉన్నాడో దెయ్యం ఉందో నీకే అర్థమైంది. ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అట్లా కాకుండా మంచి నేల లక్షణం చెప్పనా? చివరిగా మంచి నేల లక్షణం, దేవుని వాక్యం వినబడగానే ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకుంటారు. విన్నదాన్ని సీరియస్గా తీసుకొని గుండెల్లో భద్రం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడతారు. ఆ విధంగా నువ్వు తయారు కాగలిగావా? ఇక నీకు ఎదురుండదు. నీ ఫలింపుని ఎవ్వడు ఆపలేడు. అలా కాకుండా విని కూడా పట్టించుకోకుండా ఏదో లేకోవటానికి వచ్చాం, కాసేపు కూర్చుంటే మంచిది, పాట్ర గారు కాసేపు వాగుతాడు, మనం కాసేపు వింటే మంచిది. ఏం వింటున్నావు అంటే ఆయన చెప్పేయని వింటాం. అయింది ఏదో వచ్చాం, కూర్చున్నాం, 4 ముక్కలు ఆయన చెప్పేది ఆయన చెబుతాడు, మనం కూర్చుంటాం, కాసేపు అటు సర్దుకొని ఇటు సర్దుకొని చిన్నగా లేచి మన దారిని మనం పోతాం. కొంతమంది ఇంతే కూర్చుంటారు. ఆడి షాప్ ఏందో పట్టించుకుందాం అనుకోరు, ఇంతే కూర్చుంటారు. వీళ్ళ గతి ఏందో తెలుసా? ఈ మైండ్లో కూర్చున్న వాళ్ళ పక్కన వాడొచ్చి కూర్చుంటాడు. ఎవరు? సిగ్గులేనివాడు ఒకడు ఉన్నాడు, లూసిఫర్, సైతాన్. వాడొచ్చి కూర్చుంటాడు. అంతే నక్కాయ, అంతేలే, నువ్వు అట్నే ఉండక్కాయ, నువ్వు అవన్నీ వాళ్ళు చెప్పినవి తెగ చెబుతారు, వాళ్ళు అవన్నీ నువ్వు ఆడింటావు అక్క, అప్పా నువ్వు అట్నే ఉండవెళ్ళప్పా, అట్నే ఉండలప్పా అనియో, అట్నే ఉండరు అని నువ్వు అవన్నీ వింటే నువ్వు సన్నాసుల్లో కలవాలి అనియో. పాత్రలు అంతే చెబుతారు. ఉదరపోషణం బహుకృత వేషం, కూటి కోసం కోటి విద్యలని వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళు బతుకుతారు. అవన్నీ నేను ఏడ మారుతావు? కూర్చో, కాసేపు కూర్చుంటే మంచిది, కూర్చో అంతే. అడిగి చెప్పే వినవా? అది నువ్వు అనుకుంటుందే కరెక్ట్ అబ్బాయి, అంతేనా? మరి నేను కూడా చర్చికి పోయి మీలాగానే కూర్చున్నా. నేను కూడా అట్నే అనుకొని ఒకవేళ అట్నే ఆగిపోయినట్టయితే ఇప్పుడు కూడా నేను అందులో ఉండేవాడిని, ఈ పొజిషన్లో నేను ఉండేవాడిని కాదు కదా. ఎదుటివాడికి బోధించగలిగే సామర్థ్యం వచ్చేది కాదుగా తమ్ముడు, చెల్లి. మరి ఈరోజు ఇతరులకు చెప్పగలుగుతున్నానంటే వినబడిన ప్రతి మాటని హృదయంతో పట్టుదలతో తీసుకున్నా. దేవుని వాక్యమును జాగ్రత్తగా విన్నా కూడా విడుదల వచ్చింది. దేవుని వాక్యాన్ని గైకొన్నా కూడా విడుదల వచ్చింది. సర్వ శరీరమునకు ఆరోగ్యం వచ్చింది, ఆత్మకు శాంతి వచ్చింది, మనసుకి స్వాంతన లభించిద్దని తెలుసా? దేవుని వాక్యంలో ఆ శక్తి ఉంది తమ్ముడు, చెల్లి. దేవుని వాక్యము వినుట ద్వారా కూడా
పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందంటే నమ్మగలరా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆగు, ఎవరి మీదకి? ఎవరి మీదకి? అతని బోధ విన్న వారందరి మీదకి అన్నాడా, కొందరి మీదకి అన్నాడా? అంటే పేతురు వాక్యం చెప్తుంటే పేతురు పాటల బాళ్ళ ఆరాధించలా. పేతురు వాక్యం చెప్తున్నాడు, వాళ్ళందరూ వింటున్నారు. వింటున్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. దేవుని మాటలు మన శరీర రోగాన్ని బాగు చేయగలుగుతాయి, మన ఆత్మీయ రోగాన్ని కూడా బాగు చేయగలుగుతాయి. దేవుని మాటలు వినటం ద్వారానే విశ్వాసం మనలో వృద్ధి పొందుతుంది, బలం పొందుతుంది. దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా మనం చాలా నష్టపోతాం. అందుకే నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పేది వాక్యం 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 అని. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు చాలా లాస్ అవుతావు.